ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివి ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయువుడువడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయువుడువడు. నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు అంట. కాబట్టి ఆయన చేయి విడువడు అని దేవుని వాక్యం చెప్తుంది. చాలా సార్లు అనేక మంది అంటుంటారు, అయ్యో దేవుడు నన్ను చేయి వదిలేశాడు, దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు దిక్కే లేదు, నన్నందరూ చేయి వదిలేశారు, దేవుడు కూడా చేయి వదిలేశాడు అని అంటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉండేంత రోజులు మాత్రమే ఈ భూలోకంలో మనం జీవిస్తుంటాం. ఏ నాటికైతే ప్రభు మనల్ని చెయ్యి వదిలిస్తాడో ఆ రోజు ప్రభుతో పరలోకంలో మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని చెయ్యి వదిలినా దేవుడు మనల్ని చెయ్యి వదిలే దేవుడు కానే కాదు. కీర్తనలు 27:10 వాక్యం చెప్తుంది చూడండి, నా తల్లిదండ్రులు నన్ను చెయ్యి వదిలినను యెహోవా నన్ను చేరదీయును అని. యేషయ ప్రవక్త గ్రంథం 49:15 వాక్యం చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచిన ఆయన మనల్ని మరువని దేవుడుగా ఉంటున్నాడంట. ఈ ఉదయకాల సమయంలో నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు ఎవరైతే నమ్మావో వాళ్ళందరూ నిన్ను చేయి వదిలేసి నువ్వు ఒంటరిగా వదిలి ఉండవచ్చు, కన్నీటితో నువ్వు ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిన్ను ఎవరు చేయి వదిలినా నిన్ను పిలిచిన దేవుడు చేయి వదలడు, నిన్ను రక్షించిన దేవుడు చేయి వదలడు. ఎందుకండి? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యం చివరి భాగాన్ని మనం చదివినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, మన పితరులతో ఆయన ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో వాటిని నెరవేర్చే దేవుడంట. అంటే వాగ్దానాలలో ఆయన నమ్మదగిన దేవుడు. తాను ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఈ వేద గ్రంథం చెప్తుంది, ఆకాశం భూమి గతించిపోవును గాని ఆయన వాగ్దానాలలో ఒక పొల్లైనా మారిపోదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏమంతా దేవుడు నీకు వాగ్దానం చేశాడో ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. 22వ సంవత్సరం ప్రారంభించి ఇన్ని నెలలు అయిపోయిందే, నా జీవితం ఇటువంటి యొక్క మెట్ట పళ్ళాలతో వెళుతున్నదే, ఇటువంటి మెట్ట పళ్ళాల ద్వారా వెళుతున్నదే, ఎప్పుడు నాకు దేవుడు సహాయం చేయను, ఎప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతం చేయను అని కన్నీటితో ఎదురు చూస్తుంటున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానాలలో నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. చోలిపోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్ను ఎవరు ఈ భూలోకములు చేయి వదిలినా ఆయన చేయి వదలని దేవుడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఆయన ఉంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి అనేక మంది ముందు జీవం గల సాక్ష్యంగా నిన్ను నిలుపును. నీ వ్యాధి మారును, నీ కష్టం మారును, నీ జీవితంలో ఉండేటువంటి ప్రత్యేక మెట్ట పళ్ళాలు మారును. ఎవ్వరూ నిన్ను చేయి వదిలినా ఆయన నిన్ను చేయి వదలడు. నీ మందు మాత్రలు నిన్ను చేయి వదలచ్చు, నీ ప్రాణదాతలు నిన్ను చేయి వదలచ్చు. నిన్ను పిలిచిన సృష్టించిన దేవుడు నిన్ను చేయి వదలనే వదలడు. ఆయన చేయి వదలడు. ఎందుకండి? ఆయన దయగలవాడు అని ద్వితీయోపదేశ కాండం 4:31 వాక్యం చెప్తుంది. ఆయన కనికరం గల దేవుడు అంట. నీ పైన ఆయన కనికరం ఉంటున్నది, నీ పైన ఆయన దయ ఉంటున్నది. నిన్ను చేయి వదలడు. ఆయన నేను చేయి వదిలేదానికి కాదు ఆయన ఎన్నుకున్నది, నీ జీవితములు అద్భుతము చేసి నేను గొప్ప సాక్ష్యంగా నిలపడానికి ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ప్రకారం మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క సహోదర సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి, వీళ్ళకు ఒక అతిశయాన్ని చేయండి, వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. ఏ విషయంలో అయితే వీళ్ళు చోలిపోయి ఉన్నారో ఆయన చేయవదలడు. ఎందుకండి? ఆయన దయగలవాడు అని ద్వితీయోపదేశ కాండం 4:31 వాక్యం చెప్తుంది. ఆయన కనికరం గల దేవుడు అంట. నీ పైన ఆయన కనికరం ఉంటున్నది, నీ పైన ఆయన దయ ఉంటున్నది. నిన్ను చేయి వదలడు. ఆయన నిన్ను చేయి వదిలేదానికి కాదు ఆయన ఎన్నుకున్నది,
నీ జీవితములు అద్భుతము చేసి నేను గొప్ప సాక్ష్యంగా నిలపడానికి ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. దేవుడి వాక్యం ప్రకారం మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క సహోదర సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి, వీళ్ళకు ఒక అతిశయాన్ని చేయండి, వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. ఏ విషయంలో అయితే వీళ్ళు చోలిపోయి ఉన్నారో, ఏ విషయంలో అయితే అందరి చేత చేయి వడవబడి ఉన్నారో, బంధువుల చేత, కుటుంబస్తుల చేత, స్నేహితుల చేత చేయి వడవబడి ఉన్నారో, ఇప్పుడే వీళ్ళ పైన మీ కనికరం దిగి వచ్చి వీళ్ళకు ఒక అద్భుతం చేయాలని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వీళ్ళకి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇవ్వండి, వీళ్ళ కష్టాలను మార్చండి, ఒక అద్భుతాన్ని చేయండి నాయన. ఎవ్వరు వీళ్ళని చేయి వదిలినా మీరు చేయి వదిలే దేవుడు కానే కాదు నా దేవా. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ కృప ప్రసన్నత వీళ్ళ పని దిగిరాని అద్భుతాన్ని చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.